శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు కావలి ఎమ్మెల్యే శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. పై మీడియా సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేర వివిధ వ్యాధులపై కార్పొరేట్ హాస్పిటల్లో చికిత్స పొంది ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న లబ్ధిదారులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు నేటి వరకు 1433 అప్లికేషన్లు ఆర్థిక సహాయం కోరగా నేటి వరకు 1049 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయక నిధి నుండి ఆర్థిక సహాయం చెక్కుల రూపంలో అందజేస్తున్నట్లు కావలి ఎమ్మెల్యే శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి తెలిపారు. అనంతరం ఈ నెల మార్చి 12వ తేదీ బోగోల్ మండలంలోని జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ నందు సాగర్ డిఫెన్స్ కంపెనీ ఫ్యాక్టరీకి శంకుస్థాపన కార్యక్రమమునకు యువనాయకుడు విద్యాశాఖ మరియు ఐటీ శాఖ మంత్రివర్యులు నారా లోకేష్ జువ్వలదిన్నెకు పర్యటన శంకుస్థాపన కార్యక్రమానికి వస్తున్నట్లు కావలి ఎమ్మెల్యే శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి తెలియజేస్తూ కూటమి ప్రభుత్వ నాయకులకు కార్యకర్తలకు అభిమానులకు స్వాగతం పలికారు. ఈరోజు మన కావలి నియోజకవర్గంలోని ఎవరికైతే హెల్త్ బాగలేక ఇబ్బందులు ఎదుర్కొన్నారో వారందరూ కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల్ని సహాయం చేయమని కోరటం జరిగిందో వారిలో ఇప్పటి వరకు 1433 మంది అప్లై చేస్తే 1049 మందికి ఈరోజు వరకు చెక్కులు రూపంలో ఇవ్వటం జరిగింది. ఈ రోజున ఒక 31 మందికి మళ్ళా కూడా చెక్కులు ఇవ్వాలని ఈరోజు ముఖ్యమంత్రి వర్యులు మనకు కావాలని పంపడం జరిగింది. కాబట్టి ఈరోజు చెక్కులు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించడం కూడా జరిగింది. ఈ సందర్భంగా మొదట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి యొక్క బ్రహ్మోత్సవాలను కావలి నియోజకవర్గంలో కనీవిని ఎరుగిన రీతిలో ఆగమ శాస్త్ర సాంప్రదాయాల ప్రకారం తిరుమల వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో బ్రహ్మోత్సవాలు ఎలా నిర్వహిస్తున్నారో అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనల మేరకు బ్రహ్మోత్సవాలు నిర్వహించడం, కావలి నియోజకవర్గ ప్రజలందరూ కూడా దేవుణ్ణి దర్శించినందుకు కావలి నియోజకవర్గ ప్రజానికానికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా గుడి అభివృద్ధికి ముందుకు వచ్చినటువంటి దాతలందరినీ కూడా కావలి నియోజకవర్గ ప్రజల తరఫున అభినందనలు తెలియజేస్తూ, ఇంకొక మైలురాయిగా కావలి పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతుంది అనేది మనం అందరం అనుకుంటున్నటువంటి తరుణంలో ఈ రోజున రామాయపట్నం పోర్టు వర్కులు పూర్తవుతున్నాయి. బీపీసీఎల్ కంపెనీని తొందరలోనే ప్రధానమంత్రి చేతుల మీదుగా శంకుస్థాపన జరగబోతుంది. అదేవిధంగా ఎయిర్పోర్ట్ కూడా మే 6 జూన్లో భూమి పూజ కూడా ప్రారంభం కాబోతున్న వేళ ఈ రోజున రేపు 12వ తేదీ సాయంత్రం 4 గంటలకి మన రాష్ట్ర మంత్రివర్యులు భవిష్యత్తు నాయకుడు కాబోయే ముఖ్యమంత్రి నారా లోకేష్ బాబు గారి చేతుల మీదుగా సాగర్ డిఫెన్స్ కంపెనీ అటువంటి కంపెనీ యొక్క జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్లో 29 ఎకరాల భూమిలో ఈ సాగర్ డిఫెన్స్కి సంబంధించినటువంటి ఫ్యాక్టరీకి మన నారా లోకేష్ బాబు గారు శంకుస్థాపనకి రావటం జరుగుతుంది. సాయంత్రం 4 గంటల నుంచి 6:30 వరకు జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ని సందర్శించటం, ఫిషింగ్ హార్బర్లో ఫౌండేషన్ స్టోన్ వేయటం, ఆ డిఫెన్స్ వారి యొక్క సాంకేతిక నైపుణ్యాన్ని పరీక్షించటం, ఇవన్నీ కూడా కార్యక్రమం జరుగుతుంది. ఈ సందర్భంగా కావలి తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులందరికీ కూడా ఆహ్వానం పలుకుతున్నాం. కావలి నియోజకవర్గ ప్రజానీకాన్ని ఆహ్వానం పలుకుతున్నాం. భవిష్యత్తు ముఖ్యమంత్రి, తెలుగుదేశ భవిష్యత్తు నాయకుడైనటువంటి శ్రీ నారా లోకేష్ బాబు గారు మన కావలి నియోజకవర్గానికి విచ్చేస్తున్నటువంటి వేళ అందరూ కూడా
బోగోలు మండలంలోని తిప్ప సెంటర్లో, తిప్ప పోలీస్ స్టేషన్ దగ్గర ఆయనకి స్వాగత సత్కారాలు ఆహ్వానాన్ని పలకకపోతున్నాం. తప్పకుండా ప్రతి ఒక్క కార్యకర్తతో పాటు కేఎస్ఎస్ సభ్యులు అందరూ కూడా, పదవులు ఉన్నటువంటి ప్రతి ఒక్క తెలుగుదేశం కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరు కూడా అక్కడికి విచ్చేసి లోకేష్ గారికి స్వాగతం తెలపాల్సిందిగా తెలుగుదేశం, బీజేపీ, జనసేన నాయకులందరినీ కూడా కోరుకుంటూ, మన కావలి నియోజకవర్గానికి ఒక నూతన టెక్నాలజీతో డిఫెన్స్కి సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఫ్యాక్టరీని నెల రోజుల్లోనే భూమిని ఇవ్వటం, మన ప్రాంతం పారిశ్రామిక అభివృద్ధి చెందాలనేటువంటి దృఢ సంకల్పంతో దాని భూమి పూజ కూడా ఈ నెల 12వ తేదీ అంటే రేపు ఎల్లుండి సాయంత్రం శంకుస్థాపన కూడా చేయటం జరుగుతుంది. అంటే కావలి అభివృద్ధి పదంలో దూసుకుపోతుంది అనే దానికి ఇది ఒక తార్కాణం. ఇక నుంచి ప్రతి 2 నెలలకు ఒకసారి కావలి నియోజకవర్గంలో ఎక్కడో ఒక ఇక్కడ నూతన ఫ్యాక్టరీలకి శంకుస్థాపనలు జరుగుతూనే ఉంటాయి. అదేవిధంగా ఓపెన్లు కూడా జరుగుతూనే ఉంటాయని, రాబోయే కాలంలో మన ప్రాంతం అంతా కూడా పారిశ్రామిక వాడలుగా అభివృద్ధి చెందుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, అందరం కూడా వారికి స్వాగతిద్దామని చెప్పి సందర్భంగా కావలి ప్రజానీకాన్ని కూడా కోరుకుంటూ సీఎంఆర్ చెక్కులు పంపిణీ చేయవలసిందిగా కోరుతున్నాం.